హాయ్ హలో నేను మీ ముకుం మనం పాలిటెక్నిక్ సిరీస్లో భాగంగా టుడే 5th పార్ట్ మనము ప్రీవియస్ పార్ట్స్లలో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి నేర్చుకున్నాం. మనం ఈ చాప్టర్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఫస్ట్ రిఫ్రాక్షన్ అంటే ఏంటిది? రిఫ్రాక్షన్ వలన కర్వ్డ్ సర్ఫేసెస్ పైన ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, లెన్సెస్, టర్మ్స్ ఆఫ్ లెన్సెస్లో ఇమేజ్ ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఇమేజ్ నేచర్ ఏంటిది, తర్వాత ఆ లెన్సెస్ పైన ప్రాబ్లమ్స్, ఆ లెన్సెస్ యొక్క యూజెస్ కూడా మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సో మనము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ మనము టాపిక్ వైజ్గా వెళ్తాం. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైనా లైట్ ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది. కానీ రిఫ్రాక్షన్ అంటే ఏంటిదంటే లైట్ అనేది ఒక మీడియంలో నుండి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు తన యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. వాస్తవంగా లైట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేయాలి. ఏదైనా లైట్ ఇలా వెళ్తే అలానే వెళ్తుంది, అంతే తప్ప ఇలా జిగ్జాగ్గా ఇలా టర్న్ అవుతూ వెళ్ళదు కదా. కాబట్టి ఇక్కడ ఏది ఒక మీడియంలో వెళ్ళినప్పుడు, కానీ ఒక మీడియంలో నుండి ఇంకో మీడియంలోకి లైట్ ట్రావెల్ చేసినప్పుడు, ఒక మీడియం నుండి ఇంకో మీడియంలోకి లైట్ ట్రావెల్ చేసినప్పుడు అది తన యొక్క డైరెక్షన్ని మార్చుకొని ట్రావెల్ చేస్తుంది. అలా డైరెక్షన్ని మార్చుకుని ట్రావెల్ చేసే ఫినామినన్ ఏమంటారంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఇక్కడ మీడియం అంటే 2 మీడియం తీసుకున్నామంటే ఇక్కడ ఏమవుతుంది? ఒక మీడియంలో నుండి ఇంకో మీడియంలోకి వెళ్ళేటప్పుడు దాని యొక్క వెలాసిటీ చేంజ్ అవుతుంది. దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఒక మీడియం నుండి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతుంది. వెలాసిటీ అనేది ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గిన తక్కువగా ఉంటే ఆ మీడియంలో లైట్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే ఆ మీడియంలో లైట్ వెలాసిటీ తక్కువగా ఉంటుంది. అంటే ఈ రెండు మీడియంని కంపేర్ చేసినప్పుడు ఏ మీడియంలో అయితే లైట్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అని, ఏ మీడియంలో లైట్ వెలాసిటీ తక్కువగా ఉంటుందో దాన్ని డెన్సర్ మీడియం అని అంటారు. సో మనం ఇక్కడ ఏం చెప్పాం? రేరర్ మీడియం వెలాసిటీ v1, డెన్సర్ మీడియం వెలాసిటీ v2. కాబట్టి v1 గ్రేటర్ దాన్ v2 ఆర్ v2 లెస్ దాన్ v1. అంటే లైట్ వెలాసిటీ ఎక్కువగా ఉన్న మీడియంని, అంటే రెండు మీడియంని కంపేర్ చేసినప్పుడు లైట్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది అది రేరర్ మీడియం, ఎందులో అయితే లైట్ వెలాసిటీ తక్కువగా ఉంటుందో అది డెన్సర్ మీడియం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇది మనం ఏమనుకుందాం? ఫస్ట్ మీడియంని ఎయిర్ అనుకుందాం, సెకండ్ మీడియం ఏమనుకుందాం? వాటర్ అనుకుందాం. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. సో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి ఇందులో వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది ఎయిర్లో కంపేర్ టు వాటర్. ఎందుకు? వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 అంటే ఎయిర్ కంటే ఎక్కువగా ఉంది, అంటే లైట్ వెలాసిటీ ఇందులో తక్కువగా ఉంటుంది వాటర్లో. సో ఇప్పుడు మనము ఈ రెండు మీడియంలని సపరేట్ చేసే ప్లేన్ ఇక్కడ ఉంది, దీన్ని మనం ఇంటర్ఫేస్ అంటాం. ఈ ఇంటర్ఫేస్ దగ్గర మనము ఒక లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ పాయింట్ కా నుంచి ఈ ఇంటర్ఫేస్ కు ఒక నార్మల్ డ్రా చేయండి. ఈ నార్మల్ అనేది ఇంటర్ఫేస్ తోటి 90 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. సో మనము లైట్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ ఎయిర్ నుండి వాటర్కి వాస్తవంగా లైట్ ఇలా స్ట్రేట్గా వెళ్ళాలి, కానీ వాటర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే ఇలా స్ట్రేట్గా వెళ్ళకుండా సో ఈ నార్మల్కు దగ్గరగా ఇలా వంగి అంటే బెండ్ అయి ట్రావెల్ చేసింది. చూడండి ఇక్కడ. ఓకేనా? అంటే లైట్ ఇలా ఇన్సిడెంట్ అయి ఇలా స్ట్రేట్గా వెళ్ళకుండా నార్మల్కు ఇలా దగ్గరికి బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. ఇలా బెండ్ అయి ట్రావెల్ చేసే ఫినామినన్ ఏమంటారంటే రిఫ్రాక్షన్ అని అంటారు. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ ఎట్ అన్ ఇంటర్ఫేస్
when light travel from one medium to another medium resulting in a change in direction. అంటే లైట్ అనేది ఒక మీడియం నుండి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ చేంజ్ వలన తనకు డైరెక్షన్ మార్చుకునే ఆ ప్రాసెస్ ఏమంటారు అంటే రిఫ్రాక్షన్. ఆన్సర్ ఏంటిది? రిఫ్రాక్షన్. సో మనం సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. సెకండ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? కింద ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది ట్రూ అన్నాడు. ఇఫ్ V2 less than V1 then medium 2 is said to be denser with respect to medium 1. ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం వెలాసిటీ ఎక్కువగా ఉంటే రేరెడ్ మీడియం అని, వెలాసిటీ తక్కువ ఉంటే డెన్సర్ మీడియం అన్నాం. ఇక్కడ చూడండి V2 less than V1 అంటే V1 కంటే V2 తక్కువగా ఉంది. V2 తక్కువ ఉంటే V2 అనేది డెన్సర్ మీడియం కాబట్టి కదా V2 less than V1 then medium 2 is. ఇక్కడ మనం 1 2 ఏంటిది? 1 అంటే ఫస్ట్ మీడియం, సెకండ్ అంటే 2 అంటే సెకండ్ మీడియం యొక్క నెంబర్. కాబట్టి ఇక్కడ V2 less than V1 కాబట్టి V2 అనేది తక్కువగా ఉంది కాబట్టి సెకండ్ మీడియం ఏమంటాం మనం? డెన్సర్ అంటాం. ఇది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇఫ్ V2 greater than V1 then medium 2 is said to be rarer with respect to medium V1. అంటే ఇక్కడ V2 greater than V1 అయినప్పుడు V2 ఏమంటామంటే రేరెడ్ మీడియం అంటారు. అంటే V2 అనేది సెకండ్ మీడియం యొక్క వెలాసిటీ కదా కాబట్టి సెకండ్ మీడియం ఇక్కడ ఏమంటామంటే రేరర్ అంటాం. ఇక్కడ చూడండి ఇది డెన్సర్, ఇది రేరర్. ఇక్కడ V2 గ్రేటర్ దాన్ V1 ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది. అంటే డెన్సర్ నుంచి లైట్ రేరర్కి వస్తుంది ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ V2 గ్రేటర్ దాన్ V1 కాబట్టి V2 ఏమంటామంటే రేరర్ మీడియం అంటాం. ఇది కూడా కరెక్టే, రెండు కరెక్టే. కాబట్టి మనము థర్డ్ ఆప్షన్కి వెళ్తే బోత్ 1 and 2 ఇవి రెండు కూడా కరెక్టే. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిదండి? థర్డ్ ఆన్సర్. అయితే మనం ఫస్ట్ చూడంగానే అయ్యో ఆన్సర్ కరెక్టే కదా అని చెప్పేసి మనం అక్కడ పెట్టినట్లయితే తప్పు అవుతుంది. మనకు థర్డ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్ రే రేరెడ్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు టువర్డ్స్ టు నార్మల్ అంటే నార్మల్ వైపు బెండ్ అవుతుంది. యాక్చువల్ డైరెక్షన్ కాక నార్మల్ వైపు బెండ్ అవుతుంది. తర్వాత ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు? లైట్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు. తర్వాత సెకండ్ కేసులో లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళేటప్పుడు అది వెళ్ళే డైరెక్షన్లో కాకుండా నార్మల్కు దూరంగా జరుగుతుంది. అవే ఫ్రమ్ టు నార్మల్ అంటే నార్మల్ నుంచి అవే అంటే దూరంగా జరిగి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది ఇక్కడ తక్కువ ఉంది. ఎప్పుడు? లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళేటప్పుడు. థర్డ్ కేసులో మనం ఏం చేస్తున్నామంటే ఇన్సిడెంట్ రే అనేది అలాంగ్ విత్ నార్మల్ అంటే నార్మల్ గుండా వెళ్ళినప్పుడు ఎలాంటి రిఫ్రాక్షన్ రే అనేది ఎలాంటి డెవియేషన్ కాకుండా ఆ నార్మల్ గుండానే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమవుతుంది? 0. ఎందుకు? నార్మల్ మరియు యాంగిల్ ఆఫ్ మన ఇన్సిడెంట్ రే రెండు సేమ్ అవుతాయి కదా, రెండు ఒకదాని నుంచి ఒకటి వెళ్ళినప్పుడు దాని యొక్క యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఫ్రమ్ విచ్ మీడియం టు విచ్ మీడియం వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ టు నార్మల్. ఏ మీడియం నుండి ఏ మీడియంకి లైట్ ట్రావెల్ అయితే అది నార్మల్ నుంచి దూరంగా జరిగింది. అవే ఫ్రమ్ టు నార్మల్. ఎక్కడండి? డెన్సర్ టు రేరర్ మీడియం. డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు అది నార్మల్ నుంచి దూరంగా జరిగింది. కాబట్టి మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు? డెన్సర్ టు రేరర్. ఇక్కడ రేరర్ టు డెన్సర్ అన్నప్పుడు N1 లెస్ దాన్ N2. అదే డెన్సర్ టు రేరర్ అన్నప్పుడు N1 గ్రేటర్ దాన్ N2. అదేవిధంగా రేరర్ టు రేరర్ అన్నాడు. రేరర్ టు రేరర్ అంటే కంపేర్ టు ఏవైనా 2 మీడియం తీసినప్పుడు ఒకదాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఒకదాని ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఒకటి తక్కువ ఉన్నది రేరర్ అవుతుంది, ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సర్ అవుతుంది కదా. కానీ ఇక్కడ రెండు రేరర్ అంటే రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో రిఫ్రాక్షన్ జరగడం
ఉండదు. అదేవిధంగా డెన్సర్ టు డెన్సర్ అంటే కూడా రిఫ్రాక్షన్ జరగదు, ఎందుకంటే వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రెండు సేమ్ ఉంటాయి. డెన్సర్ ఎప్పుడు రేర్ అంటాము, ఎప్పుడు డెన్సర్ అంటాము, రెండు మీడియంస్ ఉన్నప్పుడే ఒక డెన్సర్ అవుతుంది, ఒకటి రేర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి చూస్తున్నట్లయితే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ ద ఎబో ఫిగర్ ఈజ్, ఈ ఫిగర్ లో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏది అని అడిగాడు ఇక్కడ. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్, ఇది రిఫ్రాక్టెడ్ రే. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఏంటిది, నార్మల్ కు మరియు రిఫ్రాక్టెడ్ రేక్ మధ్యలో గల యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. కాబట్టి ఎంత ఉందండి 40. సో కొంతమంది మనకి ఇక్కడ 50 కూడా మనం అనుకుంటే ఇగో ఇది ఇంటర్ఫేస్, ఇది రిఫ్రాక్టెడ్, ఇంటర్ఫేస్ కు రిఫ్రాక్టెడ్ మధ్యలో యాంగిల్ ఎంత 50. ఇది కాదండి ఆన్సర్, మనకు ఏంటిది నార్మల్ కును రిఫ్రాక్టెడ్ రేక్ మధ్యలో యాంగిల్ మాత్రమే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. కాబట్టి ఆన్సర్ ఇది. ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎట్ విచ్ ఎ లైట్ రే డస్ నాట్ అండర్గో రిఫ్రాక్షన్, ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కు రిఫ్రాక్షన్ జరగదు అని అన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినాం ఇంతకుముందు మనము 2 మీనింగ్స్ సపరేట్ చేసేటప్పుడు నార్మల్ గుండా ఇన్సిడెంట్ రే వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ అంటే ఏంటిది, బెండే ట్రావెల్ చేయాలి కదా, బెండే ట్రావెల్ చేయకుండా ఆ నార్మల్ గుండానే వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది నార్మల్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. అంటే ఇన్సిడెంట్ రేకును నార్మల్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, అప్పుడు 0 యాంగిల్ ఉంటుంది. అంటే నార్మల్ గుండా ఇన్సిడెంట్ రే వెళ్ళినప్పుడు యాంగిల్ 0 అవుతుంది, కాబట్టి అప్పుడు రిఫ్రాక్షన్ జరగదు. అయితే ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుంది, కానీ వెలాసిటీ చేంజ్ అవుతుంది కానీ నార్మల్ గుండా వెళ్ళినప్పుడు అది రిఫ్రాక్షన్ జరగడం అనేది, అంటే బెండ్ అయి ట్రావెల్ చేయడం అనేది జరగదు, అలానే నార్మల్ గుండానే వెళ్తుంది. ఓకే, ఇక్కడ మనము కర్వ్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్రాక్షన్ చూసినట్లయితే, ఇప్పుడు మనం ప్లేన్ సర్ఫేసెస్ పైన రిఫ్రాక్షన్ చూసినాం కదా, ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్రాక్షన్ చూసినట్లయితే ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్, ఇది మనము కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకున్నాం, కాన్వెక్స్ కానీ కాన్కేవ్ కానీ. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్గా కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకున్నాం. ఇది పోల్ మరియు సెంటర్ గుండా వెళ్తుంది కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్. తర్వాత మన అందరికీ తెలుసు మనము రేడియస్ అనేది ఈ కర్వ్కు నార్మల్గా ఉంటుందన్నాం కదా, ఆ నార్మల్ గుండా ఇన్సిడెంట్ రే అనేది ఇన్సిడెంట్ అయితే, మనం ఇంతకుముందు చెప్పినాం కదా, నార్మల్ నుండి రే అనేది ఇన్సిడెంట్ అయితే అది రిఫ్రాక్టెడ్ కాదు, అంటే డెవియేషన్ కాదు, అది నార్మల్ గుండానే వెళ్తుంది. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా నార్మలే కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళిన రే కూడా డెవియేషన్ కాదు, అంటే నార్మల్ గుండా వెళ్ళిన రే డెవియేషన్ కాదు, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళిన రే కూడా డెవియేషన్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ రే డెవియేషన్ కాదు అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్ళిన రే డెవియేషన్ కాదు, నార్మల్ నుండి వెళ్ళిన రే డెవియేషన్ కాదు. ఇంతకుముందు మనం నార్మల్ నుండి వెళ్ళిన రే ఎలా డెవియేషన్ కాదు అని చెప్పుకున్నాం. తర్వాత అది ప్లేన్ సర్ఫేస్ కలానే, అదేవిధంగా కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా అంతే. తర్వాత ఇంకొకటి కాన్వెక్స్ సర్ఫేసెస్ పైన రేరెడ్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు రే అనేది ఎటువైపు బెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కాన్వెక్స్ సర్ఫేస్ మీద కాన్వెక్స్ సర్ఫేస్ పైన రే అనేది ఇన్సిడెంట్ అయిన తర్వాత రేరెడ్ నుంచి డెన్సర్కి వెళ్తే ఏమవుతుంది అన్నాం, రేరెడ్ నుంచి డెన్సర్కి వెళ్తే టువర్డ్స్ టు నార్మల్, అంటే నార్మల్ వైపు బెండ్ అవుతుంది. ఇది నార్మల్ కదా, ఇగో నార్మల్ వైపు బెండ్ ఉంది. యాక్చువల్గా ఈ డైరెక్షన్లో వెళ్ళాలి స్ట్రైట్గా, కానీ ఇది నార్మల్ కాబట్టి నార్మల్ వైపు బెండ్ అయింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డెన్సర్ నుంచి రేరెడ్కి వెళ్ళేటప్పుడు అవే ఫ్రమ్ టు నార్మల్, ఇగో నార్మల్ ఇది కదా, ఈ నార్మల్ నుంచి దూరంగా జరిగింది. యాక్చువల్ డైరెక్షన్ ఇది, కానీ నార్మల్ నుంచి ఇలా దూరంగా జరిగింది. ఓకేనా, అంటే డెన్సర్ నుంచి రేరెడ్కి వెళ్తే రిఫ్రాక్టెడ్ రే అవే ఫ్రమ్ టు నార్మల్, అంటే నార్మల్ నుంచి దూరంగా జరుగుతుంది. తర్వాత కాన్కేవ్ సర్ఫేసెస్ చూసినట్లయితే ఇవి కాన్కేవ్ సర్ఫేసెస్. ఈ కాన్కేవ్ సర్ఫేసెస్ పైన రే అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తే టువర్డ్స్ నార్మల్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తే నార్మల్ కు దగ్గరగా వస్తుంది. యాక్చువల్ డైరెక్షన్ ఇది, ఈ రే డైరెక్షన్ ఇది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఇది నార్మల్ కు దగ్గరగా వంగింది. తర్వాత డెన్సర్ నుంచి రేరెడ్కి వెళ్తే అవే ఫ్రమ్ టు నార్మల్, ఇది నార్మల్ కు దూరంగా జరిగింది. ఎందుకు, దాని
దాని యాక్చువల్ డైరెక్షన్ ఇది. కానీ దీనికి ఇటువైపు వంగిందంటే నార్మల్కి దూరంగా జరిగినట్టే కదా. కాబట్టి డెన్సర్ నుంచి రేరెడ్కి వెళ్ళినప్పుడు అవే ఫ్రమ్ టు నార్మల్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ వైపు వస్తుంది. ఇక్కడేమో ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దూరంగా వెళ్తుంది. సో ఈ పాయింట్స్ అనేవి మనకు ఇమేజెస్ డ్రా చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఫార్ములా యూజ్డ్ when a light ray enters a medium of refractive index n2 from a medium of refractive index n1 at curved surface with radius of curvature or is. r రేడియస్ ఉన్న ఒక కర్వ్కు n1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం నుండి n2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు లైట్ రే వెళ్ళినప్పుడు ఇమేజ్ ఫార్మేషన్కు ఫార్ములా ఏంటిదని అడిగాడు ఇక్కడ. సో మనం ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ మీద చూసినట్లయితే ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ v, కర్వ్డ్ సర్ఫేస్ నుంచి సెంటర్కు డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క ఎక్కడైతే ఉందో అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1, ఆ రిఫ్రాక్టెడ్ రే ఎందులోకైతే వెళ్తుందో అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అనుకుందాం. ఫార్ములా ఏంటంటే n2/v - n1/u = n2 - n1/r ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి n2/v - n1/u = n2 - n1/r. ఫస్ట్ ఆన్సరే కరెక్ట్. సో మనం ఇక్కడ మైనస్ ఉంది గుర్తుంచుకోండి, ఇక్కడ ప్లస్ కూడా వస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి సో ఆన్సరు పోతుంది. తర్వాత ప్లేన్ సర్ఫేస్ ఫార్ములా n2/v - n1/u = 0. అయితే ప్లేన్ సర్ఫేస్ కి ఏమవుతుందంటే రేడియస్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ ఉంటుంటే సంథింగ్ బై ఇన్ఫినిటీ అనేది 0 అవుతుంది. కాబట్టి n2/v - n1/u = 0. కాబట్టి n2/v = n1/u. సో వీటి మీద ప్రాబ్లమ్స్ మనకి ఏ విధంగా అడుగుతాడు అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనము 7th క్వశ్చన్ చూడండి. ఏ బర్డ్ ఈస్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ టువర్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఏ ఫిష్ ఇన్ ద వాటర్ వర్టికల్లీ బిలో ద బర్డ్ సీస్ ద బర్డ్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక వాటర్ ఉంది, ఈ వాటర్కు వర్టికల్గా ఒక బర్డ్ ఏమైతుందంటే డౌన్వర్డ్ ఇలా కాన్స్టెంట్ స్పీడ్గా వస్తుంది. ఈ వచ్చేటప్పుడు వాటర్లో ఉన్న ఫిష్ ఏం చేస్తుంది, ఆ బర్డ్ని చూస్తుంది. చూసేటప్పుడు బర్డ్ ఎలా కనిపిస్తుంది? క్వశ్చన్ ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఫర్దర్ అవే దెన్ యాక్చువల్ డిస్టెన్స్ అంటే ఆ బర్డ్ ఉన్న స్థానానికంటే దూరంగా కనపడుతుందా? క్లోజర్ దెన్ యాక్చువల్ డిస్టెన్స్ బర్డ్ ఉన్న ప్లేస్కు కంటే తక్కువ డిస్టెన్స్లో కనపడుతుందా? అట్ యాక్చువల్ డిస్టెన్స్ అంటే బర్డ్ ఉన్న ప్లేస్లోనే కనపడుతుందా? లేదా ఇన్ ఇంక్లైన్ పొజిషన్ అంటే బర్డ్ ఏమైనా ఇలా క్రాస్లో వచ్చినట్టుగా కనపడుతుందా? ఇది క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనం చూడండి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ సర్ఫేస్ నుండి ఎంత ఉంది? x తీసుకుందాం. ఇమేజ్ డిస్టెన్స్ మనం y అనుకుందాం. ఇది ఎయిర్లో నుంచి వాటర్లోకి అంటే లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఫిష్ చూస్తుంది కాబట్టి లైట్ రే అనేది ఎయిర్లో నుంచి వాటర్లోకి వస్తుంది. ఓకేనా, పర్పెండిక్యులర్ గా వస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ రైట్. అయితే ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అనుకుందాం, అండ్ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమనుకుందాం? n అనుకుందాం. సో మనము క్యాల్కులేషన్ చేస్తే ఈ క్యాల్కులేషన్ పార్ట్ అనేది ఫుల్ వీడియోలో ఉంటుంది. మీకు లెసన్స్ వైజ్ గా మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ లెసన్స్ ఉంటాయి, అందులో డెరివేషన్ పార్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏమొస్తుందంటే y = nx వస్తుంది. ఇక్కడ y అనేది ఇమేజ్ డిస్టెన్స్, x అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, n అనేది వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇక్కడ y = nx అన్నప్పుడు వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అంటే n ఎంత? 1.33 అంటే n greater than 1. n greater than 1 అయినప్పుడు ఇక్కడ y అనేది x కంటే ఎక్కువ. అంటే ఈ వాల్యూ తోటి x ని మల్టిప్లికేషన్ చేస్తే అది y కి ఈక్వల్ గా అవుతుంది అన్నప్పుడు n అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి n ఒకవేళ 1 అయింది అనుకో y = x అవుతుంది. n greater than 1 అయినప్పుడు n greater than 1 అంటే 1 కంటే n ఎక్కువ అయినప్పుడు x వాల్యూ ఏమవుతుంది? y కంటే తక్కువ అవుతుంది. కాబట్టి y greater than x. y అనేది ఇమేజ్ డిస్టెన్స్, x అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది అంటే బర్డ్ అనేది యాక్చువల్ పొజిషన్ కంటే దూరంగా కనపడుతుంది. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటిది? ఫర్దర్ అవే దెన్ యాక్చువల్ డిస్టెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం వాడతాము? ప్లేన్ సర్ఫేస్ ఫార్ములాని వాడతాం. ఎందుకు? వాటర్ అనేది ప్లేన్ సర్ఫేస్ లాగా ఉంటుంది కాబట్టి ప్లేన్ సర్ఫేస్ ఫార్ములాని యూజ్ చేస్తుంటాం.
నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్పియర్ ఇన్ ఆర్డర్ ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ అదర్ సైడ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఒక స్పియర్, ఒక ట్రాన్స్పరెంట్ స్పియర్ తీసుకున్నాడు, దానికి వన్ సైడ్ ఆబ్జెక్ట్ అనదర్ సైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటిదంటే ఈ స్పియర్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే దూరంలో ఏర్పడాలి. అంటే ఆబ్జెక్ట్ ని ఈ స్పియర్ నుంచి ఎంత దూరంలో ఉంచాలి, ఇది క్వశ్చన్. అయితే ఇది ఎక్కడ ఉంది స్పియర్? ఎయిర్ లో ఉంది కాబట్టి ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత n1 అనుకుంటే ఇది 1 అవుతుంది. అండ్ ఈ స్పియర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 ఈక్వల్ టు n. దీని యొక్క రేడియస్ ఎంత? r. స్పియర్ యొక్క రేడియస్ r అయినప్పుడు దీని ఫార్ములా ఏంటిదంటే x ఈక్వల్ r బై n మైనస్ 1. x ఈక్వల్ r బై n మైనస్ 1. దీని యొక్క డెరివేషన్ కూడా మన ఫుల్ వీడియోలో ఉంటుంది. ఓకే, అక్కడ చూడండి. సపోజ్ మనకు ప్రాబ్లం ఇచ్చాడు, దీనిపైన ప్రాబ్లం ఇచ్చాడు. సపోజ్ r ఈజ్ ఈక్వల్ 3 అన్నాడు, n ఈజ్ ఈక్వల్ టు 1.5 అని ఇచ్చాడు. సో నౌ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు, డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేస్తావు? డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? r బై n మైనస్ 1. r అంటే ఎంత? 3. n అంటే ఎంత? 1.5. మైనస్ 1కు మైనస్ 1. 3 బై 0. 1.5 నుంచి 1 పోతే 0.5. క్యాల్కులేషన్ పార్ట్లో మనం ఏం చేయొచ్చు? 5 6 అంటే ఎంత? 6 ఇంటూ, అంటే స్పియర్ నుంచి మనం 6 సెంటీమీటర్ల దూరంలో మనము ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే మనకు ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఏర్పడుతుంది. ఇప్పుడు రేడియస్ అనేది 3 అండ్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 అయినప్పుడు. ఓకేనా? ఈ విధంగా ప్రాబ్లం అడిగినప్పుడు కూడా మనము చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ ఇది. ఇందులో ఒక ట్రాన్స్పరెంట్ స్పియర్ ఉంది, ఆ మధ్యలో ఒక అపెక్యూ ఆబ్జెక్ట్ దాని సెంటర్ దగ్గర ఉంది. సో మనం బయట నుంచి చూసినప్పుడు ఆ ఆబ్జెక్టివ్ ఆ ప్లేస్లోనే కనపడుతుందా వేరే అంటే ఇమేజ్ ఎక్కడ కనపడుతుంది అని అర్థం అక్కడ, అంతే కదా? రైట్. చూసినప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? r డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఈక్వల్ టు -r. ఇక్కడ మైనస్ సింబల్ ఏంటిది? రే డైరెక్షన్కి ఆపోజిట్లో మెజర్ చేస్తాం. రే ఎక్కడ నుంచి వస్తుంది? ఆబ్జెక్ట్ నుంచి మన కంటి సైడ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇటు సైడ్ మెజర్ చేస్తాం కాబట్టి మైనస్ తీసుకుంటాం. రేడియస్ డిస్టెన్స్ కూడా -r. అండ్ కాబట్టి ఇది మనము కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములాను యూజ్ చేసినట్లయితే v ఈజ్ ఈక్వల్ -r వస్తుంది. v ఈజ్ ఈక్వల్ -r. మైనస్ అనేంటిది? ఈ రేక్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో. r అనేది ఏంటిది? ఈ రేడియస్, అంటే అది రేడియస్ డిస్టెన్స్ లో ఏర్పడుతుంది, అంటే సెంటర్ లోనే ఏర్పడుతుంది. సపోజ్ మనకు r ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్లు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు అవుతుంది -r సెంటీమీటర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.